శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పరారీలో ఉన్న జనసేన నేత కొరియోగ్రాఫర్ జానీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జానీ దగ్గర పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. బాధిత యువతి మైనర్గా ఉన్నప్పటి నుంచే జానీ వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ నెల 15న జానీ మాస్టర్పై మొదట 3 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత పోక్సో కేసు నమోదు చేశారు. పోక్సో కేసు ప్రకారం 7 సంవత్సరాలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే జానీ మాస్టర్పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జానీపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత యువతికి పోలీసు భద్రత కల్పించాలని మహిళా కమిషన్ పోలీసులను ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్, చెప్పండి, ప్రస్తుతం ఎక్కడున్నాడు ఈ జానీ మాస్టర్? నెల్లూరులో ఉన్నాడని నిన్న కొంతమంది చెప్పారు, ఆ తర్వాత లదాఖ్లో ఉన్నాడంటూ తెలుస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర పోలీసులు ప్రస్తుతం ఎక్కడ అతన్ని గాలిస్తున్నారు? అప్డేట్ చెప్పండి. హరి, అయితే ఒక యువతి పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డటువంటి కొరియోగ్రాఫర్ జనసేన నేత జానీ పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతున్నాడు. పోలీసులు అతని కోసం 4 బృందాలుగా కూడా ఫామ్ చేశారు. ఎవరైతే ఒక యువతి పైన దాదాపు 2017 నుంచి ఇప్పటి వరకు కూడా కొరియోగ్రాఫర్గా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అవకాశాలు ఇస్తానంటూ కూడా తన పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఏదైతే షూటింగ్ సమయాలలో అక్కడ ఉండేటువంటి క్యారవాన్లోకి వచ్చి తన పైన అజాల్ట్ చేసేవాడు, తనను చిత్రహింసలకు గురి చేశాడంటూ కూడా నార్సింగి పోలీసులకు ఆ యువతి ఫిర్యాదు చేసింది. సో అప్పటి నుంచి కూడా ఎవరైతే ఈ కొరియోగ్రాఫర్ జనసేన నేత జానీ ఉన్నాడో అతను పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. అతని సెల్ ఫోన్ లొకేషన్ల ఆధారంగా ప్రస్తుతానికి ఆ పోలీసుల కళ్ళుగప్పి అనేక ప్రాంతాలకు అతను ప్లేస్ మారుస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అతని కోసం 4 బృందాలు అయితే ఫామ్ చేశారు. ముఖ్యంగా దీనిపైన పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు. ఎవరైతే ఈ లైంగిక వేధింపులు స్టార్ట్ అయినప్పుడు ఆ మహిళ ఎవరైతే ఆ యువతి వయస్సు దాదాపు 17 ఏళ్ల నుంచి ఉంటుంది. సో ఆమె మైనర్గా ఉన్నప్పుడే ఈ వేధింపులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి అతని పైన పోక్సో కేసు కింద కూడా కేసు నమోదు చేశారు. అలాగే 3 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ మొత్తం సెక్షన్లకు సంబంధించి అతనికి నాన్ బెయిలబుల్గా ఉంటున్నాయి ఇవన్నీ కూడా సెక్షన్లు. సో అతను ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే వీలు లేకుండా పోలీసులు అతని పైన ఉచ్చబిగిస్తున్నారు. ప్రస్తుతం నార్సింగి పోలీసులు 4 బృందాలు ఫామ్ చేసి అతని కోసం గాలిస్తున్నారు. అలాగే దీనిపైన ఈ కేసు పైన మహిళా కమిషన్ కూడా సీరియస్గా ఉంది. నిన్న బాధితురాలు మహిళా సంఘాలతో కలిసి మహిళా కమిషన్ ఎవరైతే చైర్పర్సన్ నేరెళ్ల శారదను కూడా కలిశారు. ఆమెకు జరిగిన మొత్తం విషయం పైన కూడా ఆమెకు వివరించి చెప్పింది బాధితురాలు. 40 పేజీల స్టేట్మెంట్ కూడా మహిళా కమిషన్ కూడా అందజేశారు. పూర్తిగా జానీ మాస్టర్ ఈ యువతిని 2017 నుంచి కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పేరుతో ఆమెకు అవకాశం ఇచ్చి ఏ విధంగా అసాల్ట్కు గురి చేశాడు, అలాగే తదుపరి సినిమాలలో తనకు అవకాశాలు లేకుండా ఏ విధంగా చేశాడనేటువంటిది పూర్తిగా తను బాధితురాలు మహిళా కమిషన్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో మహిళా కమిషన్ కూడా దీనిపైన సీరియస్ అయి పోలీసులు కూడా ఆ బాధిత మహిళకు, ఆ యువతికి భద్రత కల్పించాలి, అలాగే తక్షణమే జానీ మాస్టర్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. అలాగే జానీ మాస్టర్తో పాటు జానీ మాస్టర్ వైఫ్ కూడా, భార్య కూడా ఈ మొత్తం అజాల్ట్లో కావచ్చు, ఈ లైంగిక వేధింపుల్లో తను కూడా భాగంగా ఉంది. జానీ మాస్టర్ను ఈ మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ కూడా వేధించాడనేటువంటిది కూడా పోలీసుల ఫిర్యాదులో కూడా ఆ యువతి పేర్కొంది. సో మొత్తానికి నార్సింగి పోలీసులు అయితే ఈ కొరియోగ్రాఫర్ జానీ కోసం తీవ్ర గాలింపులు చేపట్టారు. 4 బృందాలు ఫామ్ చేసి కూడా దేశంలోనే కాదు ఇతర వేరే ఏదైనా దేశం దాటి వెళ్ళిపోయాడనేటువంటి ప్రస్తుతం దానిపైన కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆల్ రైట్ సాయి కిరణ్.